ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము ఇక్కడ మన ప్రయాసమంతా కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘానికి రాస్తున్నారు. ఏంటి? ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధానములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి మనిషి క్రీస్తు పోలికలోకి రావాలి. మీరు గమనించాల. ఈరోజు ఈ క్రియ కిందన మీరు చెప్తున్నారు కిందన ఆయన క్రియశక్తిని బట్టి కార్యసిద్ధి కలుగుజేయము అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి రాస్తున్నాడు. ప్రతి మనిషిని క్రీస్తు పోలికలోకి చెక్కబడాలి. ఎప్పుడైతే క్రీస్తు పోలికలోకి చెక్కబడతామో దేవుని ఆత్మ మనం అనుకుంటాం, కానీ కొన్ని దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆయన యేసయ్య పోలికలోకి మనం చెక్కబడతాం. ప్రతిరోజు ఎలాగొస్తుంది ఈ ప్రాసెస్? ఇలాగా ఈ కార్యము ప్రతి క్రైస్తవుడు, నేను చెప్తున్నాను, ఈ కార్యం జరగాలంటే, క్రీస్తులో నిలబడాలంటే, క్రీస్తుతో నడవాలంటే, క్రీస్తుని వెంబడించాలంటే, క్రీస్తుని ఆ శక్తిని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన అంటే సాధన, మన భాషలో చెప్పాలంటే సాధన చేస్తే కానీ ఆ కార్యం జరగదు. నీ పట్ల సాధన చెయ్యాలి. దేవుడు మన చేతిలోనే పెట్టాడు అంతా, సమస్తం. దేవుడు సమస్తం మన చేతిలోని సాధన ఎప్పుడైతే చేస్తామో, మీరు గమనించాలా, నేను ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు రోజు ఏది నేర్చుకుంటే అదే మన జీవితంలో జరుగుతుంది. కరెక్టే కదా? రోజు టీవీ చూస్తున్నారు అనుకో, టీవీ చూస్తున్నారు రోజు, ప్రతిదినం టీవీలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చెత్త అంత చదారం చూసారనుకో, ఆ చెత్త ఎక్కుతుంది. ఆ సాధన ఎప్పుడైతే ఏదైతే మనము మంచిని ఎప్పుడైతే కోరుకుంటామో, ఈ శరీరం అంటది లోకాశని అనుభవించు అంటది. మనలో ఉన్న ఆత్మ అంటది, పరిశుద్ధాత్ముడు ఈ చెడ్డ క్రియలని, చెడు వ్యసనాలని విసర్జించు అంటది. మనలో 2 ఆత్మలు ఉంటాయి. ఏదుంది? మనలో 2 ఆత్మలు. దేవుని ఆత్మ ఉంది, దుష్టుడు ఆత్మ ఉంది.
అంటే సాతాన్. ఈరోజు మన జీవితాల్లో ఓర్పు, సహనము, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, సాత్విక్యము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గల్తీ పత్రిక తీయండి ఒకసారి, 5వ అధ్యాయం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎవరి ముందు తీస్తే నంబర్ 169. 171 పేజీ నెంబర్ 171. గల్తీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ 16వ వచనం చెప్తున్నా. 16వ వచనం చదువుదాం. నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునిడి, అప్పుడు మీ శరీర రీచులు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించను. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేమి నిశ్చయించుదురో వాటినే చేయుదురు. మీరు గమనించారు ఇక్కడ, నీ మనసులో, నీ హృదయంలో, నీ మనసులో నువ్వు ఏటైతే నిశ్చయించుకుంటావో, ఇక్కడ మీరు ఆత్మ, ఇక్కడ 2 పోరాటం జరుగుతుంది మన మనసులో. జాగ్రత్తగా ఆలకించాలా. ఇక్కడ 2 పోరాటం జరుగుతుంది. క్రీస్తులోకి, ఆయన పోలికలోకి రావాలంటే 2 పోరాటము. ఇక్కడ ఆత్మానుసారంగా నడుచుకుని, అప్పుడు మీ శరీర రీచులు నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించెను. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. మీరు గమనించాలా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ ఎవరైతే రక్షణ పొందారో, యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ప్రతి దినము సాధన చేయాలా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మీ ఇంట్లోని ఒక విత్తనం వేశారు. గార్డెన్లోనూ ఒక విత్తనం వేశారు. మీరు గమనించాలా. ఆ విత్తనము వేసిన తర్వాత మనం ఏం చేయాలా? రోజు దానికి ఎరువు, దానికి నీరు వేయాల. ఈ 2 వేసినప్పుడు ఆ విత్తనము మొలక వస్తుందా రాదా? మనము నీరు వేయకుండా, ఎరువు వేయకుండా అలా వదిలేసామనుకో, ఏటవుతుంది? ఇప్పుడు ఇది దేవుని ఇల్లు. ఇది దేవుని ఇంట్లోని, మన ఇంట్లోనే ఒక విత్తనం వేసినప్పుడు ప్రతిరోజు నీరు వేయాలా, ప్రతిరోజు ఎరువు పెట్టాలా. ప్రతిరోజు ఎప్పుడైతే నీరు వేస్తున్నామో, అంటే నీరు అంటే దేవుని వాక్యము. మీరు గమనించాలి. జీవ జల నదులు నీ హృదయంలో నుంచి ప్రవాసిస్తుందని. ఒకసారి యోహాను సువార్త అక్కడ రాస్తుంటుంది. యోహాను సువార్త చెప్తాను. రిఫరెన్స్ జీవజల నదులు నీ హృదయం నుంచి ప్రవేశిస్తుంది. ఒకసారి చూద్దాం. రిఫరెన్స్ చెప్తే హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి యోహాను సువార్తలోని. ఎప్పుడైతే యేసు ప్రభు దాహము ఉండదు, నేనిచ్చిన నీళ్ళు దాహం ఉండదు, నీ హృదయం నుంచి జీవ జల నదులు ప్రవేశిస్తా అన్నాడు. ఈరోజు దేవుని వాక్యము ప్రతిరోజు ప్రార్థన, దేవుని వాక్యము పరిశుద్ధాత్మలో వాక్యము ధ్యానించగలది.
ప్రతి దినము వృద్ధి అవుతుంది. సాధన చేయాలి. ఈరోజు నేను చెప్తున్నాను, నీ ఇంటిలోని ఒక మొక్క పెట్టాము, దానికి ఎరువు నీరు వేసినప్పుడే ఆ మొక్కకి వృద్ధి వస్తుంది రాదా? నీళ్ళు పెట్టలేదు, ఎరువు పెట్టలేదు, ఆ మొక్క ఏంటవుతుంది? 2 రోజులు పెట్టలేదు అనుకో, 3 రోజులు పెట్టకపోతే ఏంటవుతుంది? ఎండిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రతి దినము వాక్యము, ప్రార్థన వాక్యము పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ఈ ధ్యానిస్తామో, ఈ సాధన చేస్తామో, ప్రతి దినము క్రీస్తు పోలికలోకి చెక్కబడతాము. అందుకే కొలసి అపోస్తలుడైన పౌలు గారు ప్రతి దినం ప్రతి మనిషి క్రీస్తు పోలికలోకి దేవుని ఎదుట నించోబెట్టాల లెక్క. ఈరోజు నేను చెప్తున్నా, మనం ఏదో బోధిస్తున్నాము, ఆశీర్వాదాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలైన సబ్జెక్ట్ కావాలి. అసలైన దేవుడు హృదయము ఏంటి ఆలోచిస్తున్నాడు? ప్రతి బిడ్డ కూడా దేవుని రాజ్యంలో చేర్చాలని, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పాపి రక్షణలోకి వచ్చి, ఒక పాపి మారు మనసు పొంది ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటాడో రక్షింపబడతాం. ఈ రక్షణ అనేది అందరికీ ఉచితంగా ఇచ్చాడు. అందరికీ దేవుడు డబ్బులు ఇచ్చి కొనలేదు. ఇది యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఊరికే రాలేదు, ఒక ప్రణాళిక. నా పోలిక చెప్పున నేను పుట్టించాను, నా బిడ్డలు నేను దారి తప్పిపోయారని లోకములో పడిపోయారు. ఎంతోమంది ప్రవక్తలు పంపించారు. ఎంతమంది ఈ లోకములో అనేక ప్రవక్తలు దేవుడు పంపించినా ఎవరు కూడా మారు మనసు రాలేదు, సంపూర్ణంలోకి రాలేదు. ధర్మశాస్త్రం పంపించిన సంపూర్ణంలోకి రాలేదు. నేనే రావాలి ఈ లోకానికి. ఒక ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, మానవుడు బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో ఉంటుంది. అందరూ పాపం చేసి దారి తప్పిపోయారు, కానీ దేవుడిచ్చిన మహిమని పొందుకోలేకపోతున్నాం. అంటే ఈరోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే దేవుడు ఉచితంగా ఈ రక్షణ అనేది మనకు అనుగ్రహించాడో, ఈ రక్షణ అనేది మనం కాపాడుకోకపోతే, అంటే దేవుని ఇంట్లోనే విత్తనం వేసాం మనం. ఇప్పుడు దేవుని ఇల్లు ఇది, దేవుని సంఘం ఇది. ఈరోజు ఆ వాక్యము ప్రతి దినము నీళ్ళు వేయకపోతే మొక్క ఎదుగుతుందా, ఎదగదా? నీళ్ళు వేస్తే రోజు వృద్ధి అవుతుంది. ఈరోజు మనము నీళ్ళు వేయకుండా ఉన్నాం అనుకో, ఆ మొక్కలన్నీ ఎండిపోతాయి. నీళ్ళు వేస్తున్నాం కాబట్టి పచ్చగా కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ప్రతి దినము ఆత్మలో ప్రార్థన చేయాల. ఆత్మలో దేవుని వాక్యము చదివినప్పుడు అప్పుడు ఈ లోకములు ఎలాగ జీవించాలో దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని నడిపించి క్రీస్తు పోలికలోకి చెక్కబడతాము దినదినము. ఈ ప్రాసెస్ ఒక రోజున అవుతుందా? మీరు గమనించాలా? ఎప్పుడైనా గమనించారా? విత్తనం వేసిన వెంటనే విత్తనం వైపు ఇలా చూస్తే అది ఎప్పుడు పెరుగుతుంది? ఈరోజు విత్తనం వేసాము, రేపు మొలక్కలాగా వస్తుంది రాదా? ఎల్లుండి ఒక రోజుతోనే అవదు అది. దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ రక్షణ దినదినము క్రీస్తులోని ఎదగాల. అది దేవుని ఉద్దేశం. మన మనసు ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది. చూడు, మీరు గమనించాలా? గల్తీల్లోని పత్రికలో ఇందాక చదివే 5వ అధ్యాయం, అక్కడ మీరు అది ఆ వాక్యం మీరు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గల్తీ పత్రిక ఇక్కడ మీకు 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరేమి చేయి నిశ్చయించుదురో వాటిని చేయుదురు. ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. నీ హృదయంలో ఏటుంది? నువ్వేటి అనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవట్లే. మొన్న కుకటపల్లిలోని ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి, పాప 10 సంవత్సరాలు, అబ్బాయి ఏమో 15, 16 సంవత్సరాలు ఉన్నాయి. ఒక ప్లానింగ్ హృదయంలో అనుకున్నాడు, ఈ ప్లానింగ్ చేద్దాం, ఈరోజు ఈ దినాన్ని ఒక బుక్ మీద రాసుకున్నాడు. ఈ ప్లానింగ్ ఈరోజు హత్య చేయాలా, ఈరోజు డైరీలు రాసుకున్నాడు హృదయంలోని. ఫస్ట్ ఎక్కడ ప్రారంభం అవుతుంది? మన హృదయంలో, మన మనసులో ప్రారంభమవుతుంది పాపము. ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ప్లానింగ్ ఈ దినాన ఈ టైంలోని అక్కడికి వెళ్ళాలా, ఇలా చేయాలా, ఆమెతో హత్య చేయాలా, ఇలా చేసుకొని ఒక ప్లానింగ్ చేసుకున్నాడు. ఒక 10 రోజుల నుంచి, ఎప్పటి నుంచో అనుకున్నాడు. కానీ ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఎంత దారుణం అంటే మరీ దారుణం. 15 సంవత్సరాల ఒక అబ్బాయి ఎలాగ చేశాడంటే, ఒక విషయం చెప్తున్నా, ఈ సెల్ ఫోన్ల వల్ల పిల్లలకి ఇచ్చి ఈ 5Gలని 10Gలని అనేక జీలు వచ్చి పిల్లల్ని సర్వనాశనములోకి నడిపిస్తుంది. నేను ఒకటి చెప్తున్నా, ఈ సెల్ ఫోన్లోని మంచి అనేది 98% మంచి అనేది లేదు. 98% అంత చెత్తే ఉంది, కానీ ఒక 2% ఎక్కడో మంచి ఉంది. ఈ యూట్యూబ్లో వచ్చి ఇంకా దారుణం తయారయ్యారు. పనికి రాని దానికి లైకులు, సబ్స్క్రైబర్స్లు దేనికి పనిచేయవు. అంటే ఈ శరీరం ఏంటంటది? మంచినే అంటే చెడ్డనే కోరుకుంటుంది శరీరం. కానీ ఆత్మచేత, దేవుని ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలా. ఎలాగా? ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు సాధన చేయట్లే, దేవుడు రక్షణ ఇచ్చాడు, కాపాడుకోవట్లే, ఇష్టానుసారం తిరుగుతున్నావు, ఇష్టానుసారం జీవిస్తున్నావు, ఏదేదో వెళ్తున్నావు, ఏదో చేస్తున్నావు. దేవుని హృదయంలో దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. దేవుడు, నేను ఒకటి చెప్తున్నా, ప్రతి మనిషి పట్ల, ప్రతి మనిషిని ఒక్కొక్క ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రణాళికని దేవుడికి వ్యతిరేకం చేసి ఆ ప్రణాళిక తారుమారు చేస్తున్నారు మీరే. ప్రతి క్రైస్తవుడు, నేను 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, ప్రతి క్రైస్తవుడు ఆత్మలో ప్రార్థన చేయాలా, ఆత్మతోనే శరీర క్రియలను చంపాలా. శరీర క్రియలు ఎలాగా? ఆత్మతోనే శరీర క్రియని సమాధి చేయాలా. ఎలాగా? ఉపవాసం ఉండాలా. నువ్వు ఈ శరీరం ఏంటంటది? రోజు తిను, సుఖించు, అనుభవించటది శరీరం. కానీ ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి మనం. ఎలాగా? దేవుడితో. నేను 2 చేతులు, పాస్టర్ గారు ఒక్కలే కాదు, దేవుడితో సంబంధం. మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ, దేవుని సన్నిధానంలోకి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ఎవరైతే రక్షణలోకి ఉన్నారో, ఎవరైతే బాప్తిస్మము తీసుకొని క్రీస్తులోని రక్షణ పొంది ఉన్నారో, ప్రతి బిడ్డ క్రీస్తులోకి ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు
దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ శరీర క్రియల్ని సమాధి చేస్తాము. దేనితోనే? ఉపవాసముతోనే ఈ కార్యం జరిగేది. యేసు ప్రభు ఆయన ఉపవాసం ఎందుకున్నాడు మీరు గమనించాలా. ఉపవాసం యేసు ప్రభు ఎందుకున్నాడు? బైబిల్లోని 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లోని కొన్ని మొండి దెయ్యాలు ఉన్నాయి. శిష్యుల దగ్గరికి వచ్చి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి, ప్రభా ఆ దెయ్యాలు వెళ్ళట్లేదు ప్రభు అంటే, అప్పుడు ప్రభు వచ్చి ప్రార్థన చేశాడు. ఆ మొండి దెయ్యాలని ప్రార్థన చేసే వెంటనే ఆ మొండి దెయ్యాలు వెళ్ళిపోయి గద్దించాడు. ప్రభు ఈ కార్యం ఎలాగా జరిగింది అని శిష్యులు ప్రభువుకి అడిగారు. మీరు గమనించాలి, ఇటు చూడండి అమ్మా. శిష్యులకి అడిగారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది ఉపవాసముతోనే ప్రార్థనతోనే ఈ మొండి దెయ్యాలు వెళ్ళిపోతాయి. బాబు ఇక్కడ కూర్చో. ఈ మొండి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఉపవాసముతోనే ప్రార్థనతోనే ఈ కార్యము జరిగిస్తున్నాడు. అంటే ప్రభువే ఒక మాదిరి చూపించాడు. యేసు ప్రభు ఒక మాదిరి చూపించాడు ఈ లోకంలోని. నేను చెప్తున్నాను, ఎవరిని వెంబడించద్దు, యేసులాగా మీరు జీవించాలి. యేసు ఎలా జీవించాడు ఈ లోకంలోని? ఆత్మపూర్ణుడుగా ఆత్మ బలముతో నడిచాడు యేసు ప్రభు. అప్పుడే ఒక మాదిరి యేసు ప్రభు చూపించాడు. ప్రతి బిడ్డ, ఈ భూలోకంలోనే పుట్టిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పోలికలోకి చెక్కబడాలా. ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు నీ ఇండివిజువల్, నీ తండ్రితో, నీ పరలోకం తండ్రితో ఆ సంబంధము కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, పాస్టర్ గారే కాదు, ఒక సేవకుడే కాదు, ప్రతి ఒక్కరు యేసు ప్రభు ఎవరైతే నమ్ముకొని యేసు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ప్రభుతో సంబంధము కలిగి ఉన్నప్పుడే ఈ శరీర క్రియలని సమాధి చేస్తాము. లేకపోతే ఈ శరీరము ఆత్మ వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. నువ్వు దేనికి లోబడుతున్నావు? ఆత్మకు లోబడుతున్నావా, శరీరానికి లోబడుతున్నావా? క్వశ్చన్ మీకే వేస్తున్నా. మనలోని మనస్సాక్షి ఉంది కదా, మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. దేవుడికి ఎవరికి లోబడుతున్నావు? సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లోని మంచి చూస్తే మంచే లోడ్ అవుతుంది, చెడు చూస్తే చెడు లోడ్ అవుతుంది. అలాగే ఈ చెడ్డని డిలీట్ చేయాలి. మనలోని చెడ్డ ఏదైనా ఉందనుకో, ఈ చెత్త కార్యాలు, చెత్త ఆలోచనలు, చెత్త తలంపులు ఇవన్నీ ఉన్నాయనుకో, ముందు ఈ చెత్తని డిలీట్ ఎప్పుడైతే చేస్తావో మంచి కార్యాలు మనలోకి సాధన చేసినప్పుడు దినదినము క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, మీరు గమనించాలా. ప్రయాసపడుతున్నాడు పౌలు గారు సంఘానికి. ప్రభువా యేసయ్య, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ క్రీస్తు పోలికలోకి చెక్కబడాలా. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు, ప్రతి బిడ్డ క్రీస్తు పోలికలోకి చెక్కబడాలా. ఒక దినం తీర్పు వస్తుంది. ప్రభువా ఇదిగో ఈ బిడ్డ క్రీస్తులోకి వచ్చాడు. ప్రభువా ఎప్పుడైతే సంపూర్ణంగా చెక్కబడతామో అప్పుడే దేవుని ఆత్మ మనలో సంపూర్ణంగా కార్యసాధన జరుగుతుంది. నేను చెప్తున్నాను, ఈ సాధన చేయకపోతే, ఈ ప్రార్థన లేకపోతే మనము క్రీస్తులోని ఎదగలేము. ప్రతిదినము ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రతిదినము వాక్యము ధ్యానించాలి.
ప్రతిరోజు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? మనం సాక్షి చెప్పండి. ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం మనం 5 గంటలకు లేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినం వాక్యము ధ్యానిస్తున్నారా? నేను ఒకటి చెప్తున్నా, మన ప్రయాసమంతా వ్యర్థము అవ్వదు. మనకి ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ బాధలతో ఉన్నారో, ఏ కష్టాలతో ఉన్నారో అన్నిట్లో నుంచి అత్యధికమైన విజయాన్ని, అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు, పర సంబంధమైన నిత్య జీవం కూడా యేసుక్రీస్తు మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ చిన్న ప్రార్థన, ఈ వాక్యము ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, ఇక్కడ ప్రతి బిడ్డ ఈ వాక్యం 100 ఫలించేలాగా నా మనసు పూర్తిగా కోరుకుంటాను. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా యేసయ్య తండ్రి, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చయ్యా. ప్రభువా ఆత్మానుసారంగా నడిచే కృపను అనుగ్రహించయ్యా. ఆత్మానుసారంగా నడుచుకోమన్నావు. శరీర క్రియలు సమాధి చేయమన్నా ప్రభువా. తండ్రి ఉపవాసం ఉండి శక్తి నాకు దయచే ప్రభువా. కళ్ళు మూసుకొని అటు ఇటు తిరగద్దు. యేసయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చయ్యా. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు. సాధన చేయకపోతే ఇక్కడి నుంచి దేవుడి కొరకు రోషంగా మనము బతకాల. ఈరోజు ఈ లోకం మనం శాశ్వతం కాదు. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడో తెలీదు. ఈరోజు ఈ దినము, ఈ క్షణము దేవుడి దినము. ఇది నేను రేపు చేస్తాను, రేపు నేను రక్షణ పొందుకుంటాను అనేది కాదు. మన జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలు. యేసయ్యా నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నీ వాక్యముతో మాతో మాట్లాడి విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రభువా నీ ఎదుట తండ్రి యేసయ్యా ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడాలయ్యా. నీ అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తముతో కడుగు తండ్రి ప్రతి బిడ్డని కూడా ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీ చిత్తం కాదయ్యా. నీ అమూల్యమైన రక్తంతో కడుగు తండ్రి. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము ప్రభువా. తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. రేపు పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సిద్ధపరచయ్యా. యేసయ్యా ఉపవాసం ఉండే శక్తిని నాకు దయచేసి, సాధనం దయచే తండ్రి. ప్రతి దినము ప్రార్థించే శక్తి నాకు దయచే ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ కృపతో నన్ను నింపు ప్రభువా. యేసయ్యా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి క్రీస్తు పోలికలోకి చెక్కబడాలయ్యా. యేసయ్యా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా క్రీస్తు పోలికలోకి చెక్కబడాలయ్యా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తండ్రి క్రీస్తు పోలికలోకి చెక్కబడాలయ్యా. నీ చిత్తము, నీ ఉద్దేశం అంతా ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చు తండ్రి. నీ దయా సంకల్పం అంతా ప్రతి బిడ్డ పట్ల నీ ఉద్దేశం అంతా నెరవేర్చయ్యా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు తండ్రి. రేపు పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సిద్ధపరిచి అనేకులకి రేపు తండ్రి అనేకులు కొత్త ఆత్మలతో నింపు తండ్రి. ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున తండ్రి దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించయ్యా. రేపు మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేతండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామమున అడిగిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి, సకల పరిశుద్ధులకి, సంఘానికి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ దేవుని కృప తోడేనుగాక. ఆమేన్, ఆమేన్.